హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. మరి ఈ యొక్క సాయంకాలం పూట మనకు మంచి ఆ, వాతావరణంతో కూడినటువంటి లీజర్ టైం కాబట్టి ఫ్రీగా ఉండే ఈ టైం లోపల అంటే పెద్దవాళ్ళ సంగతి నేను చెప్పేది. చిన్నపిల్లలు అయితే స్కూల్కి పోయేస్తారు, చక్కగా వాళ్ళు మరి ట్యూషన్స్లలో ఉంటారు ఇప్పుడు. మరి తల్లిదండ్రులు అయితే ఉద్యోగం కావచ్చు, లేకపోతే మరి ఏదైనా పనిలో ఉండొచ్చు. కానీ మొత్తానికైతే మరి ఇళ్లలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకైతే ముఖ్యంగా మనము సమాజము నాడు నేడు ముచ్చట్లలో ఉన్నాం కదా. సమాజము ఆ రోజుల్లో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా మార్పులు వచ్చాయి, మార్పుల్లో మన మానవుని జీవన విధానం ఎలా ఉంటుంది అన్నదే మనం డిస్కషన్ చేసుకున్నామండి. మరి నా ఛానల్ జీపీఎల్ జీసీని మీరు ఆదరిస్తున్నారు, చక్కగా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, మంచి సజెషన్స్ కూడా నాకు ఇస్తున్నారు. అన్నీ ఏ ఒక్క వ్యక్తికి అన్నీ తెలియదండి. కాబట్టి ఆకాశం ఎంత అనంతమైనదో అంత మన యొక్క మేధాశక్తి కూడా అన్ని రకాలుగా అన్ని ప్రయత్నం చేస్తుంటూ ఉంటుంది. కాబట్టి క్షణంలో మనము ఎక్కడ ప్రపంచాన్ని తిరిగి వస్తాం. అంత షార్ప్ కలిగింది మన యొక్క మైండ్. దేవుడు మరి అది పెట్టాడు, దాన్ని మంచి కోసం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఒక మాటగా చెప్పుకోవాలని అంటే ఒక మంచి మాటతో మనము స్టార్ట్ చేసుకుందామండి. ఒక మంచి మాట ఏంటంటే, మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరొక మనిషికి వెలుగు చూపేదిగా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేదిగా ఉండకూడదు. దీని యొక్క భావం మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి ఆలోచన చిన్నప్పుడు పెద్దవాళ్ళ ఆలోచనలు చిన్నపిల్లలకు రావండి. ఇంకొకటి, మనకంటే ఇప్పుడు అన్ని ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనం ఆ స్టేజెస్ అన్నీ, ఆ 7 స్టేజెస్ను దాటుతూ మరి అనుభవిస్తూ వస్తున్నాం. కాబట్టి మరి మనకు చిన్నపిల్లల ఆలోచన ఎలా ఉంటుంది, మరి యువతకు వయసు వచ్చినప్పుడు, యుక్త వయసు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మరి వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి జూనియర్ సిటిజన్, ఒకటి సీనియర్ సిటిజన్ కదా. 50 సంవత్సరాలు నిండినాయంటే మరి జూనియర్ సిటిజన్ కిందకి పోతాం, 70 దాటినవంటే సీనియర్ సిటిజన్ కిందకి పోతున్నాం. అప్పుడు మన ఆలోచన లోపల అన్నీ కూడా తారుమారు అవుతూ ఉంటాయి. బాడీ లోపల అన్ని నరాలు కానీ ఎముకలు కానీ వాటి సర్వీస్ చేసి చేసి మరి ఆ 60-70 ఏళ్ళ మరి జీవన యాత్రలో అవన్నీ కూడా వాడబడినాయి కాబట్టి వీక్ అయి ఉంటాయి. కానీ మరి మనకు వచ్చేటటువంటి ఆలోచనలు, ఎస్పెషల్లీ నేను చెప్పేది, నేను కూడా జూనియర్ వృద్ధాప్యంలోనే ఉన్నాను. ఈ ఈ ఏజ్లో మాత్రం మనకు ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఏ డిసీజెస్ లేకపోతే మాత్రం మనం హెల్తీగా ఉన్న వాళ్ళమే. మరి దీంట్లో మాత్రం మంచి మన దేశానికి కానీ, మన కుటుంబానికి కానీ, వ్యక్తిగతంగా కానీ, మనకు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి, అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి ఆలోచనలే వస్తాయి. ఎక్కువ మటుకు 90% పాపులేషన్లో అలా వస్తాయి. 10% పాపులేషన్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళకు మంచి ఆలోచనలు ఉంటాయి, పక్కకు నెట్టి దోపిడీ ఎలా చేద్దాము, ఎలా సంపాదిస్తాము, దొంగతనం ఎలా చేద్దాము, ఎలా సంపాదిస్తాము, ఎవడన్నా చంపిరా అంటే 1,00,00,000 రూపాయలు ఇస్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు, 1,00,00,000 కిందికి కానీ 1,00,00,000 తీసుకోవాలా, నా తర్వాత నా కుటుంబం అనుభవించాలా అని ఏంటో మరి మానవుని యొక్క ఆ యొక్క తలంపులు ఏంటో అవేంటో ఈ రకంగా తయారైంది మరి సమాజం. కాబట్టి ఈ సమాజంలో మరి వాళ్ళతో కలిసి మనం కూడా ఉంటున్నాం కదండి. మరి వెనకట కాలంలో కూడా మన భారతదేశంలో మూలవాసులు ఎలా ఉన్నారండి. నేనైతే చరిత్ర చెప్పాను పిల్లలకి, హై స్కూల్ పిల్లలకు మరి మీకు చెప్పాను. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ నా సబ్జెక్ట్స్. పీజీలో సోషాలజీ స్పెషలైజేషను. మరి ఈ రకంగా మరి అంతా కూడా సమాజం గురించి వరల్డ్ వైడ్గా నాకు గుర్తున్నవి మీతో పంచుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఆ రోజుల్లో మరి ఆది మూలవాసులు మన భారతదేశంలో జంతువులతోని, పక్షులతోనే వాళ్ళు కలిసి జీవించారు. వాళ్ళకి సెపరేట్ ఒక, ఇప్పుడు మనకు ఉన్నటువంటిది అడవిలో జంతువులు, చెట్లపైన పక్షులు, మరి సమాజంలో ఊరిలో బస్తీలో ఇక్కడ మనుషులు అన్నట్టు అప్పుడు లేవండి. అంత జంతువులు, మనుషులు అడవిలోనే ఉండేది.
ఊరనేది లేదు. ఊరంతా గూడా ఒకప్పుడు అడవినే ఆ కాలంలో. కాబట్టి మరి అలాంటి నాగరికత, ఆ సివిలైజేషన్ ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్‌గా సిటీ సివిలైజేషను మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి మరి ఇలాంటి స్థితి లోపల మనము మనకు మానవునికి వచ్చేటటువంటి తలంపులన్నీ కూడా ఇతరులకు ఉపయోగపడేలాగా ఉండాలి. అంటే ఒక వెలుగునిచ్చే దానిలాగా ఉండాల. పలానా అమ్మ చెప్పింది. నా జీవితానికి ఇది ఉపయోగపడింది. నేను తను చెప్పకపోయి ఉంటే నాకు ఆలోచన ఆ టెన్షన్‌లో రాకపోవడం వల్ల నేనేమైపోయేదునో అని చెప్పిన వ్యక్తి ఉన్నా లేకున్నా జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళను ఆదర్శంగా తీసుకునే రకంగా ఉండాలండి. కానీ కొంతమంది ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువ ఏం చేస్తున్నారంటే ఎవ్వరిని లెక్క చేయట్లేదండి. ఒక్క ఇంటి వాళ్ళే ఒకరినొకరు సహించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాము. అందుకే నా నాగరికత అభివృద్ధి చెందింది. ఆనాడు జంతువులతో పాటు కలిసి జీవించిన ఆ జీవన విధానమే నయ్యం అనుకోవాలి. ఎందుకంటే ఇంత దుర్భరమైనటువంటి స్థితి. అన్నను చూసి తమ్ముడు ఓర్వడు, తమ్ముని చూసి అన్న ఓర్వడు. వీటికి కారణాలు వాళ్ళ పెళ్ళాలు. ఈ తమ్ముని పెండ్లము ఏంటి అన్న భార్య మీద చెప్పడము, అన్న భార్య పెండ్లం తమ్ముని భార్య మీద చెప్పడం. ఇలాంటి ఒకరికొకరు తన్నుకొని చచ్చి, ఒకరికొకరు బాగుపడితే ఓర్వలేనితనంగా ఈ రోజుల్లో ఉందండి. సివిలైజేషన్ అట్లా మారడానికి కాదు కదండీ! చెడును మంచి జేసుకోవడానికి. ఆనాడు బట్టలు సరిగ్గా వేసుకోలే. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినవి వేసుకుంటున్నాం. టెక్నాలజీని పెంపొందింపజేసుకున్నాం. కాబట్టి అలా ఉండాలి. అదే విధంగా ప్రేమను కూడా పెంపొందింపజేసుకోవాలి. ఇప్పుడు నాగరికతను అభివృద్ధి చేసుకున్నట్టే మరి అన్నదమ్ముల పైన, అక్క చెల్లెళ్ళ పైన, తోబుట్టువుల పైన ఎస్పెషల్లీ ముఖ్యంగా పేరెంట్స్ పైన మంచి అవగాహన, మంచి ప్రేమ కలిగి ఉండాలి. అదే నిజమైన నాగరికతనండి. లేకపోతే పశువుల కంటే కూడా అధ్వాన్నం మనం. కాదా? ఒక్కసారి కంపేర్ చేసుకోండి. పశువులకు మనకేం తేడా ఉంది? పశువులు ప పక్షులేమో రెక్కలు వచ్చే వరకు నోట్లో విత్తనాలు పెట్టి, గింజలు పెట్టి పోషిస్తాయి. 2, 3 రోజులకే రెక్కలొస్తాయి అయిపాయే. అటు ఇటు. జంతువులు కూడా అంతే కదండీ! పాలు ఇప్పుడు గేదెలు అవి ఇవి పాలిచ్చే వరకు. దాని తర్వాత ఎవరి ద్వారా దారి వాళ్ళకన్నట్టు. ఇది నా బిడ్డ దూడ, నా ఎద్దు దూడ అని ఎవరు ఉండవు. అలాగే ఇక్కడ గూడా మనం గూడా అలాగే తయారయ్యాం. మనకిప్పుడు రక్త సంబంధం అనేదే లేకుండా పోతుందండి. కన్న తల్లినే కాటికి పంపుతున్నారంటే ఇంక తోబుట్టువులను ఎవరు చూస్తారండి? ఎలా ఉంటారో దాన్ని బట్టి చూడండి. సమాజం అసలు ఎక్కడ పోతుంది? నాశనానికి పోతుంది. సమాజం ఎక్కడ పోతుంది? చీకట్లో నడుస్తుంది. దీన్ని బాగు చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరు కూడా లేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితి లోపల ఇలాంటి పరిణామాలు దాపరించిన ఈ సమయం లోపల మరి మానవుడు కొంచెమన్నా వెనక్కి అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి మరి రావాలనుకొని మనమందరం కూడా ఒక మదర్స్‌గా, ఒక గ్రాండ్ ఫాదర్స్‌గా కావచ్చు, ఒక వెల్ విషర్‌గా కావచ్చు, లేకపోతే ఒక మంచి గుడ్ సజెషన్స్ సమాజానికి గానీ, కుటుంబానికి గానీ, పిల్లలకు కానీ అందించే విధంగా ఉండొచ్చనమాట. కాబట్టి అలాంటిది మనం మార్పు చెందాలి కానీ, పశువులకు మనకు ఎలాంటి తేడా లేకుండా మాత్రం ఉండొద్దండి. కనుక ప్రతి మానవుని యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, ఇతరులకు సహాయపడేదిగా ఉండాలి మన ఆలోచనలు. మన పిల్లలకు గావచ్చు, మనవరాళ్ళకి గావచ్చు, కోడళ్ళకి గావచ్చు, మన పిల్లలకు గావచ్చు. ఇతర ఎవరైనా సలహాలకు అవసరం ఉన్నా మనము ఇచ్చే సలహా ఆ విధంగా ఉపయోగకారిగా ఉండాలి. ఆ రకంగా ఉండాలనమాట. కానీ వాళ్ళని చీకట్లో తోసివేసేటట్టు ఉండకూడదు. ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువ ఏం చేస్తున్నారంటే చాలామంది చెడు సలహాలు ఇస్తున్నారు. నాశనం అయ్యే విధంగా ఉండేటటువంటి సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే వాడు పాడైతే నాకేమి? వాడు పైకొస్తే నేను ఓర్వలేను, నేను సహించలేను. ఇలాంటి దుష్పరిణామాలు ఎదురవుతున్నాయండి. కాబట్టి ఇది న్యాయమైనటువంటి జీవితము, మోరల్ లైఫ్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ఒక ఏంటి మన బ్లడ్ రిలేషన్ అనేటటువంటిది పటిష్టంగా ఉండాలి అనంటే దైవము, భక్తి కూడా ఉండాలి. మనమే సంపాదించుకుంటున్నాం ఇంక దేవుడేంటిది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏందంటే మనమే చదువుకున్నాం, మనమే ఉద్యోగం చేసాం, కానీ దేవుని సహాయం లేకుంటే అవంతా మనకు ఉపయోగపడుతుందా అండి? ఉపయోగపడదు. కాబట్టి
మనము కేర్‌ఫుల్‌గా ఉండి, అలర్ట్‌గా ఉండి, భగవంతుని తర్వాతనే మన లైఫ్, మన పిల్లలు, మనము, మన ఫ్యామిలీ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి? సొసైటీ అనేది మనము జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం నడుచుకున్నట్టయితే ప్రతి ఒక్క మనిషికి మంచి ఆలోచనొచ్చి, తను వ్యక్తిగతంగా తన ఫ్యామిలీకి, తర్వాత మళ్ళీ సొసైటీకి కూడా అందించే నాలెడ్జ్‌గా అటువంటి తలంపులు రావాలని నేను కూడా కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఛానల్‌ను మీరు జేపీఎల్‌జీసీని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన సమాజము నాడు నేడు ముచ్చట్లలో మనమందరం కూడా చురుకుగా పాల్గొని, మరి సమాజం అభివృద్ధి కోసం తోడ్పడదామండి. యువత మరి ఫిజికల్‌గా వర్క్ చేసినా, మనం బ్రెయిన్ వర్క్‌గా వాళ్ళకు సలహాలు అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.